అనగనగా ఒక హీరో అండి. ఆ హీరో ఏం చేస్తుంటాడని అడగండి. హీరో గొప్ప గొప్ప పనులు ఏం చేయక్కర్లేదు. హీరో అంటే హీరో అంతే. వాడు ఏం చేసినా మనం మెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఇందులో హీరో దొంగ. కిరాణా కొట్లు దోచేస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే పోలీసులతో కలిపి దొంగతనాలు చేస్తుంటాడు అనమాట. ఎవరు మీరు? దొంగతనాలు చేస్తూ ఉంటా. సరే, హీరో దొంగ అయితే మాత్రం ఇబ్బంది ఏముంది మనకి? హనుమాన్ సినిమాలో హీరో దొంగ కదా ఏంటి? హీరో ఏది చేసినా మనం చిలిపిగా తీసుకోవాలి. హీరోయిన్ ఏడిపించినా మనవాడు ఇందులో రౌడీలకి బోధ కూడా చేస్తాడు, హీరోయిన్ ఎలా ఏడిపించాలి అనే విషయంలో. మనం కామెంట్లు చేసి వాడు నవ్వుకునేలా చేయాలి, కానీ బాధ పెట్టకూడదని ర్యాగింగ్లో ట్రైనింగ్ ఇస్తాడు. అఫ్కోర్స్ వాళ్ళు మనవాడిని ఉతికేస్తారనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి మనవాడికి గొప్ప మైండ్ లేదు, తగినంత ధైర్యం లేదు. ఇక మనవాడికి ఉన్న ఒకే ఒక్క వర్చ్యూ ఏంటంటే దొంగ బుద్ధి. మరి వీడు చేసే దొంగ పనులు ఇది చూసి అబ్బా హీరో ఎంత గొప్పవాడో అనుకోలేం కదా. అందుకోసమే చాలా తెలివిగా అనాథం చేసాడు డైరెక్టర్. అయ్యో పాపం ఎవడో లేనివాడు కాబట్టి ఇలా అయిపోయాడని ప్రేక్షకులు హీరో గారి మీద జాలిపడి ఆ క్యారెక్టర్ దగ్గర అయిపోతారని డైరెక్టర్ గారి ఐడియా. ఓకే, గుడ్. వాడు ఆస్తి ఎన్ని కోట్లో కనుకోమా. ఓకే, డబ్బులు సంపాదిద్దాం. టీకి 20 రూపీస్ ఇచ్చా. సరే, హీరోని ఇలా దొంగల అనందులండి చిలిపిగా చూపించాం కదా. మరి విలన్ ఎలా చూపించాలి అంటే, విలన్ని బలంగా చూపిస్తే హీరో ఎలివేట్ అవుతాడని ఆల్రెడీ మనకి అనుభవజ్ఞులు చెప్పారు, డైరెక్టర్లు కూడా చెప్తుంటారు. రావణాసురుడు అంత బలంగా ఉండడం వల్లే రాముడికి పేరు వచ్చిందని ఇలాంటి థియరీలు చాలా ఉన్నాయి కదా. అవన్నీ గట్టిగా విన్నాడు ఏమో మనవాడు. ముందు విలన్ తోటే ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. ఆ హీరో ఎంట్రన్స్ని సెకండ్ సీన్కి నెట్టేసి ముందు విలన్ని పరిచయం చేశాడు చాలా సినిమాల్లో లాగా. కుర్చీలో కూర్చుంటే బుల్లెట్ దిగదనుకున్నాడో ఏందో. 80 కోట్లు సీజ్ చేస్తే ఓడిపోతాననుకున్నాడా? కాకపోతే ఇక్కడ డైరెక్టర్ ఇంకో స్టెప్ ముందరికి వెళ్ళాడండి. ముందరొక పిల్ల విలన్ని చూపించాడు. వాడేదో పెద్ద విలన్ అని మనం అనుకునేటప్పటికీ వాడిని ఇంకో అసలైన పెద్ద విలన్ వచ్చి చంపేస్తాడనమాట. సో మొత్తానికి చిన్న విలన్ మీద పెద్ద విలన్, ఆ పెద్ద విలన్ని జయించేవాడు హీరో అయితే ఇంకా ఎలివేట్ అవుతాడని మన వాడి స్ట్రాటజీ అన్నట్టు. ఇందులో ఫస్ట్ సీన్లోనే ఆ విలన్ ఇంకో విలన్ని చంపేటప్పుడు గెడ్డం గీసి నీట్గా షేవ్ చేసి మరీ చంపేస్తాడండి. ఈ షేవింగ్ చేయడం ఏంట్రా బాబు, కొంపతీసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి కానీ వచ్చేసామా అని ఎవరైనా అనుకోవచ్చు. లేదు, ఇది గమ్ గమ్ గణేశ మూవీయే. సరే, మరి షేవ్ చేసి మరీ చంపేయడం ఏంటి అంటే, ఏమో తను చంపే శవం కూడా అందంగా ఉండాలన్నది బహుశా విలన్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. విలన్ చేసే మర్డర్ సీను ప్రేక్షకుడు గతంలో ఎప్పుడు చూడని సీన్ అయి ఉండాలన్నది డైరెక్టర్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. ఏదేమైనా షేవింగ్ చేసి దానికి పేమెంట్గా మనవాడు ప్రాణాలు తీసేసుకుంటాడు. అదొక వెరైటీ అనుకుందాం. మరి 80 కోట్లు సీజ్ చేస్తే ఓడిపోతాననుకున్నాడా? సరే, విలన్ ఇంతకీ ఎవరయ్యా అంటే ఏదో కిషోర్ రెడ్డి అట, మరో రెడ్డి. మొత్తం మీద ఇందులో విలన్స్ అందరూ రెడ్లే. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో మన సినిమాలో నడుస్తుంది. రాయలసీమ అనగానే అసలు ఫ్యాక్షనిస్టే అనే ఫీలింగ్ కూడా తీసుకొచ్చేశారు. ఇదిగో ఈ మధ్య వాడెవరో గోదావరి గ్యాంగ్స్ అని పెట్టి ఓ పక్క గోదావరికి ఉన్న పేరుని తన ఎదుగుదలకి వాడుకుంటూ ప్రశాంతతకి మర్యాదకి పేరున్న గోదావరి మీద రక్తపు మరకలేసే దురుద్దేశం. సర్లే, ఈ కుట్ర గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికి ఇందులో అందరూ రెడ్లు విలన్లు చాలా దుర్మార్గంగా ఉంటారు. ఇక హీరో చేసే పని ఏంటయ్యా అంటే లవ్ చేయడం, పాటలు పాడుకోవడం, దొంగతనాలు చేసుకుంటూ అలా జీవిస్తూ ఉంటాడు అన్నట్టు. ఆ ఫస్ట్ పాట అల్లే నేను చూస్తూ ఉంటే చాలే అన్న పాట బాగుంది. మొత్తానికి ఇలాంటి ఒక చిల్లర దొంగ హీరో ఎలక్షన్లతో డబ్బుతో లింక్ ఉన్న ఒక పెద్ద ప్లాన్కి ఎలా కనెక్ట్ అవుతాడు, ఎలక్షను, విలను, ఆ వినాయకుడి విగ్రహం, మనీ, హీరో గారి దొంగ బుద్ధి, ఇవన్నీ ఎలా మిక్స్ అయ్యి మన ఎంటర్టైన్ చేసాయి అన్నదే సినిమా. సో స్టోరీ ఇక్కడ మేము చెప్పట్లేదు. 600 అగ్రహారం పాడైనా ఈ రాత్రికి విగ్రహాన్ని తీసుకుని పోతా ఉంటాం. ఇంకా తప్పెలా లేదురా. డైలాగ్స్ మాటకొస్తే సినిమాలో భాషాపరమైన పంచులు బాగున్నాయి, అయితే కొన్ని కనెక్ట్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతనైతే కొట్టరా అంటాడు. నేను చేతనైతే కొట్టేవాడిని కానీ గణేష్ని నేను అంటాడు. ఈ డైలాగ్ బాగుంది కానీ పేర్లేదు. ఎందుకంటే చేతనైతే అనగానే చేతన్ అన్నది ఒక పేరుని గుర్తురావడం కష్టం. జనరల్గా ఈ చేతన్ అనే పేరు హిందీ వాళ్ళే ఎక్కువ పెట్టుకుంటారు. తెలుగులో కూడా ఆ హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు తప్ప జనరల్గా ఎవరు పెట్టుకోరు అన్నది మా అబ్జర్వేషన్. ఇక లవ్ స్టోరీ ఆల్రెడీ మనవాడు ఆ బేబీ సినిమా ఏదో చేసున్నాడు, అందులో పేరు వచ్చింది, నిజంగా బాగా చేశాడు. అయితే కాన్సెప్ట్ పరంగా ఈ మధ్య వచ్చే సినిమాల్లో ఒక అజ్ఞానపు మైండ్ సెట్ బాగా కనిపిస్తుంది. పేదవాడే ఏదో మహా గొప్ప ప్రేమికుడు అన్నట్టు, డబ్బున్నవాడు దుర్మార్గుడు అన్నట్టు, ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి కొంతమంది డైరెక్టర్లకి. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, హీరో ప్రతి పూట డబ్బులు వెతుక్కునేవాడైనా, ఆఖరికి దొంగతనాలు చేసి బతికే విధమైనా సరే హీరోయిన్ మాత్రం పాపం వాడినే ప్రేమించాలి, వాడినే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆవిడ ద్రోహం చేసినట్టే. కాస్త స్థిరమైన ఉద్యోగం చేసుకునే మర్యాదస్తుడిని ఎవరిని హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుంటే అది హీరోకి ద్రోహం చేసినట్టు అవుతుంది అన్నది సినిమా రూల్ అనమాట. సో కొందరి దృష్టిలో ఈ ప్రపంచంలో పేదవాడి ప్రేమ మాత్రమే చాలా గొప్పది.
నువ్వు డబ్బు సంపాదించావంటే ఇంకా నీలో ప్రేమికుడికి విలువ లేదు. ఆ బేబీ సినిమాలో ఫెయిల్యూర్ సక్సెస్ అయింది కదా, అదే ఫెయిల్యూర్ సక్సెస్ అవ్వడం ఏంటి అనకండి, అదే లవ్ ఫెయిల్యూర్ అనే ఆ ఫార్మేట్ కాన్సెప్ట్ సక్సెస్ అయింది కాబట్టి అవసరం లేకపోయినా దాన్ని మళ్ళీ ఇందులో వాడారు. ఆ బేబీ ఫార్మాటే మళ్ళీ ఫాలో అయ్యారు. ఎంత ఇమేజ్ వస్తే వెంటనే దాన్ని వాడేసుకోవడం. అందుకని లాంగ్ కెరీర్స్ ఉండట్లేదు వీళ్ళకి. విలన్లు మన వాడిని చూసి ఇందులో ఒరే అర్జున్ రెడ్డి వచ్చేటరు అంటారు, అప్పుడు అర్జున్ రెడ్డి వాడేసుకోవడం. సరేండి అవన్నీ వదిలేండి. ఇక ఇందులో కూడా మొత్తం మీద అజ్ఞానపు మైండ్ సెట్ అలాగే ఉంది. అమ్మాయిలు ఎవరికి డబ్బు ఉంటే వాడికి పడిపోతారని, సొంత సెక్యూరిటీ చూసుకోకుండా హీరో ఆటో నడిపితే ఆటో వెనకాల వచ్చేయాలి, హీరో దొంగ అయితే వాడి వెనకాల వచ్చి టూల్స్ అందించాలి. ఇలా చేయకుండా హీరోయిన్ తన సెక్యూరిటీ చూసుకుందనుకోండి, హీరో హర్ట్ అయిపోతాడు. ఇందులో కూడా అలాగే హర్ట్ అయిపోయాడు. ఇలాంటి దొంగను ఎవడైనా పెళ్లి చేసుకుంటారా అనే బేసిక్ లాజిక్ కూడా వదిలేసి డబ్బు తక్కువనే కదా నన్ను కాదన్నావు అని ఇలా సొంత లాజిక్స్ ఊహించుకుని నిష్ఠురాలు వేసేస్తాడు. చూడు ఎన్ని కోట్లు సంపాదిస్తాను అని ఆవేశపడి ఛాలెంజ్లు కూడా చేసేస్తాడు అనుకోండి. అఫ్కోర్స్ ఈ హీరోయిన్ వదిలేసిన 10 నిమిషాల్లోనే మనవాడు ఇంకో అమ్మాయి వెనకాల పడతాడు. తను డబ్బులు సంపాదించాక ఆ మొదట ఛాలెంజ్ చేసిన అమ్మాయికి చూపించడం కూడా మర్చిపోయాడు. డైరెక్టర్ కూడా అంతే. ఇది మనవాడి లవ్లో సిన్సియారిటీ. వాడు సూపర్ మ్యాన్ అయితే నేను బ్యాట్ మ్యాన్ అయితేనే బ్యాట్ మ్యాన్ కి ఎంత ఆస్తి ఉంటుందో తెలుసా? తెలియదు. వాడు ఆస్తి ఎన్ని కోట్లో కనుకో మామ. ఓకే డబ్బులు సంపాదిస్తా. సరే, ఇందులో ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హాఫ్లో వస్తుంది, సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది అనుకోండి. ఫస్ట్ సెకండ్ అని ఎలా చెప్తారు అనకండి. హీరోయిన్ పెళ్లి చేసుకుంటేనే ఆమె ఫస్ట్ హీరోయిన్ కింద లెక్క, మెయిన్ హీరోయిన్ కింద లెక్క. పైగా ఆవిడ ఏ రీజను లేకుండా ఈ దిక్కు మొక్కు లేని వీడిని ఒక్కసారి చూడగానే ప్రేమించేస్తుంది. మరి మనవాడికి కూడా కావాల్సింది అదే కాబట్టి ఆవిడే మెయిన్ హీరోయిన్ అవుతుంది. ఇక క్యారెక్టర్లు వీళ్ళ నటన గురించి చెప్పుకోవాలంటే ఏమైనా అన్నయ్య కంటే తమ్ముడు పెర్ఫార్మెన్సే బాగుంటుంది. పైగా మనవాడి బయటకు వచ్చి అతిగా మాట్లాడడం ఇలాంటి దుర్లక్షణాలు కూడా లేవు. కానీ కాకపోతే అక్కడ అన్నయ్య గోదావరిని ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు. ఈ గీత గోవిందం అని ఈ మధ్య కూడా గోదావరి బేస్ సినిమా చేశాడు ఆ పరశురామ్ది, ఫ్యామిలీ స్టార్. సో కనీసం గోదావరి యాస కూడా మాట్లాడకుండా గోదావరి బేస్ అనే సినిమాలో మనవాడు చేసేస్తున్నాడు. మరి అన్నయ్య గోదావరిని ఎక్స్ప్లైట్ చేస్తుంటే తమ్ముడేమో ఇక్కడ రాయలసీమ మీద పడ్డాడు. సరే, ఏదేమైనా హీరో అన్నాక హిట్ ముఖ్యం. ఏ ఏరియాని ఎక్స్ప్లైట్ చేస్తే ఏంటి, హిట్ ముఖ్యం. నాకు నీలవేణి అనే పేరు చాలా ఇష్టం, అందుకనే నీలవేణి అని టాటూ వేయించుకున్నా. ఇక హీరోయిన్లుగా చేసిన వాళ్ళలో పెదకాపు సినిమాలో చేసిన ప్రగతి శ్రీవాస్తవ ఓకే. అలాగే ఫస్ట్ హాఫ్లో చేసిన నయన్ సారిక కూడా బాగానే చేసింది. రాజ్ అర్జున్ అట ఆ మెయిన్ విలన్ కిషోర్ రెడ్డి క్యారెక్టర్ బాగా చేశాడు. ఇక పేరెవరో తెలియదు కానీ ఆ రుద్ర అన్న క్యారెక్టర్లో చేసిన అతను చాలా బాగా ఫిట్ అయ్యాడు ఆ క్యారెక్టర్లో. ఇక వరస్ట్ క్యారెక్టర్ ఏంటంటే ఆ వెన్నెల కిషోర్ ఆర్గాన్ డేవిడ్ ఏదో పెట్టారు క్యారెక్టర్. అవయవాలు కోసుకుని వెళ్ళిపోతూ ఉంటాడట. అదేదో పెద్ద కామెడీ అనుకున్నాడు. చాలా ఎంబరేసింగ్గా చిరాగ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ చూస్తుంటే. రక్తాలు చూపిస్తుంటాడు, వేళ్ళు నరుకుపోవడాలు, దాన్ని చూసి నవ్వమంటాడు డైరెక్టర్. మరి మనవాడు మైండ్ సెట్ ఏంటో అర్థం కదా మనకి. సెకండ్ హాఫ్ అంతా అదే గోల. హలో జాన్, కెన్ యు స్పీక్ లౌడర్ ప్లీజ్? సరే, ఇంతకీ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే కొంతమందికి సినిమా స్టార్ట్ చేయడం బాగా వస్తుంది కానీ ఎండ్ చేయడం రాదు. ఈ సినిమాలో అదే తేలింది. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ హిట్, సెకండ్ హాఫ్ ఫ్లాప్ కదా, అటర్ ఫ్లాప్. మొత్తానికి యావరేజ్ ఓటీటీలో చూడొచ్చు. కాకపోతే అందులో కూడా ఆ వెన్నెల కిషోర్ పాత్ర మాత్రం వరస్ట్. తీసేస్తుంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్ అయ్యేది. నిజానికి ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది మాకు. అంతవరకు అందరూ చూసేలా బాగా తీసిన సినిమా కాస్త ఆ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ వచ్చాక ఇంకా అసహ్యం వేసింది. ఆ విలను హీరో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ మధ్యలో విగ్రహంలో డబ్బు, ఇదంతా ఆ సెకండ్ హాఫ్లో మంచి గేమ్ నడిపిద్దాం అనుకున్నాడు కానీ కామెడీ పండించడంలో ఫెయిల్ అయ్యాడు. పాపం డైలాగ్ రైటర్ మాత్రం మంచి అవుట్పుట్ ఇచ్చాడు కానీ డైరెక్టరే స్టోరీని డీల్ చేయడంలో కంగారు పడిపోయాడు. ముఖ్యంగా ఎండ్ చేయడంలో అయితే అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఆంధ్రులు ఆరంభసూరులు అని అంటుంటారు. మరి ఇతను ఆంధ్రుడు తెలంగాణ వాడు మనకు తెలియదు కానీ మొదలు పెట్టడం చాలా బాగా మొదలుపెట్టాడు. ఇంటర్వెల్ అయ్యేసరికి చాలా ఇంట్రెస్ట్ పెంచాడు. ఎండింగ్ వచ్చేసరికి యావరేజ్ అనిపించాడు. కొన్ని చోట్లయితే దిక్కుమాల కామెడీతో ఎందుకు వచ్చారో బాబు అనిపించాడు కూడా. వచ్చావు ఈ ఊరికి? మీడియా సార్. మీడియా అంటే న్యూస్. ఏ న్యూస్ ఛానల్? మీడియా. మొత్తం మీద ఈ సినిమా స్టోరీ గురించి పెద్దగా మేము ఏమి డిస్కస్ చేయలేదు. ఆల్రెడీ టీజర్ టైంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడాం. రెప్యుటేషన్ ఎందుకని అవన్నీ ఇక్కడ ప్రస్తావించలేదు. వీలైతే ఆ రివ్యూ కూడా ఒకసారి చూసేయండి. సినిమా మీద మీకు మంచి ఐడియా వస్తుంది. గమ్ గమ్ గణేశ ఆనంద్ దేవరకొండ మూవీ టీజర్ వచ్చింది. ఆ పెదకాపు సినిమాలో హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ ఇందులో హీరోయిన్. గమ్ గణపతయే నమః అన్నది మరి విఘ్నేశ్వరుడి మంత్రం. టైటిల్లో మంత్రాక్షరం వాడుకున్నారు. టీజర్ చివరిలో బూతులు పెట్టారు. చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ వాటాలు మీ చేతిలో పెడతా. అది వాటాలు. సరే, దొంగలు కూడా దొంగతనానికి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకుంటారంటారు. కాబట్టి సినిమా ఎలాంటిదైనా దేవుడి పేరు వాడకూడదు అనలేం.
మొత్తం మీద ఆ కట్స్ మూమెంట్స్ చూస్తుంటే కొంచెం నిఖిల్ స్వామిరారా గుర్తొస్తుంది. అక్కడ కూడా ఇలాంటి వినాయకుడి విగ్రహం మీదే స్టోరీ నడుస్తుంటుంది. నాకు నా విగ్రహం కావాలి. విగ్రహం ఎక్కడ? సరే, విగ్రహాల్లో ఏదో విషయం ఉండడం, వాటితో డీల్స్ జరగడం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. దేవుడు చేసిన మనుషుల దగ్గర నుంచి దొంగలకు దొంగ, మొన్న స్వామిరారా, నిన్నటి జైలర్ వరకు ఈ క్రైమ్ విగ్రహం కాంబినేషన్ అన్నది నడుస్తూనే ఉంది. చెప్పండి సార్, అసలు డీల్ ఏంటి? హీరో తన ఫ్రెండ్స్ ఆ విగ్రహం కేసి చూస్తున్న షాట్, చివరిలో ఆ వినాయకుడి విగ్రహం దగ్గర విలన్స్ అంతా చూస్తుంటే మెయిన్ స్టోరీ మొత్తం విగ్రహం చుట్టూనే తిరుగుతుంది అని అర్థమవుతుంది. ఇక ఫస్ట్ లో హీరో ఎలాంటి వాడు అన్నది ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి కొన్ని కన్నింగ్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ అవన్నీ పెట్టారు. అయినా మంచిగా పుట్టాక అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా చేయాలి. బేబీ సినిమాలో మరీ మంచివాడిగా చేశాడు. మరి హీరోయిజం పెరగాలంటే మంచి వాళ్ళని మనం హీరోలుగా యాక్సెప్ట్ చేయం కాబట్టి హీరోకి చెడ్డ లక్షణాలు కూడా పెట్టారని తెలుస్తోంది. మీడియా అంటూ మోసం చేసి రావడం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏం పని మీద వచ్చావు ఈ ఊరికి? మీడియా సార్. మీడియా అంటే న్యూస్. ఏ న్యూస్ ఛానల్? మీడియా. బహుశా హీరోయిన్ కూడా ఆ విలన్ కూతురే అయి ఉండొచ్చు. ఎందుకంటే ముత్తాతలు తాతలు వంశం పేరుని బతికించుకుంటూ వచ్చారంటాడు విలన్. మరి తన వంశం గురించి అంత గొప్పగా ఫీల్ అయ్యే విలన్ కూతుర్నే హీరో ప్రేమిస్తే బహుశా పరువు హత్య లాంటి ఎలిమెంట్ కూడా ఉండొచ్చు. మా ముత్తాతలు తాతలు, మొన్న చచ్చిపోయిన మా నాయన, వీళ్ళందరూ చచ్చిపోతూ ఒకదాన్ని మాత్రం బతికించుకుంటా వచ్చుంటారు. అదే నా వంశం పేరు. మనవాడు ఇంకా చిన్న హీరోయే కాబట్టి మనవాడు కొట్టింది తక్కువ, కొట్టించుకున్నది ఎక్కువ. వరుసగా 5 చెంపదెబ్బలు, ఆ మెడ మీద నిలువుగా చైనీస్ పచ్చబొట్టు, తనకేదో ఒక సాఫ్ట్ హీరో ఇమేజ్ నుంచి నెగిటివ్ ఫీచర్స్తో కాస్త కొత్త ఇమేజ్ తెచ్చుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. నాట్ సో గుడ్ గై అని స్పష్టంగా వేశారు కూడా. సో కాస్త హిట్ పడగానే ఏ హీరో అయినా దుర్మార్గుడిలా మారిపోవడం ఇప్పుడు ట్రెండ్. మొన్న బేబీలో ఎంతో సాఫ్ట్గా కనిపించిన ఆనంద్ ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయిందంటే మరింత పెద్ద హీరో అయి తలలు నరకడాలు ఇవన్నీ మొదలెట్టచ్చు. ఇప్పటికే మంచి పనులు చేయాలని ఆ కిస్ సీను ఇవన్నీ చూపించారు కాబట్టి. అయినా మంచిగా పుట్టాక అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా చేయాలి. నెక్స్ట్ సినిమాలు ఏ దారిలో వెళ్ళబోతున్నాడు అన్నది ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. సో మరి వినాయకుడిని ప్రార్థించి మరి సంప్రదాయబద్ధంగా చెడ్డ మార్గంలోకి అడుగు పెడుతున్న హీరోగా మరి తను ఎంత సక్సెస్ సాధిస్తాడో, చెడ్డ క్యారెక్టర్లని మాత్రమే హీరోలుగా ఆరాధించే మన ప్రేక్షక మహాశైలికి ఎంత ఆనందం కలిగిస్తాడో చూద్దాం మరి. ఇంకా ఏం చూస్తురే? ముందు ముందు ఇంకా ఉండ. చెప్పండి సార్, అసలు డీల్ ఏంటి? హాయ్ గైస్, కమ్ కమ్ కమ్. అమ్మాయిలను టీజ్ చేసే పెదాలపై నవ్వు రావాలి గాని కళ్ళలో నుంచి నీళ్ళు రాకూడదురా. బాలరెడ్డి, అర్జున్ రెడ్డి వచ్చినాడు రా. మీడియా సార్. మీడియా అంటే న్యూస్. ఏ న్యూస్ ఛానల్? మీడియా. వాడు ఆస్తి ఎన్ని కోట్లో కనుకో మామ. ఓకే, డబ్బులు సంపాదిస్తా. సంపాదిద్దాం. టీకి 20 రూపీస్ ఇచ్చా. అయ్యి బాబు, నవ్వు వచ్చేస్తుందేంటి డైలాగులకి? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.